అల్లరికి ఫ్యామిలీ వినాయక చవితి స్పెషల్ స్వీట్ రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో గోధుమ పిండి, దాంట్లో 2 స్పూన్స్ షుగర్, పాలు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో దానికి తగినంత వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోండి. హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేయండి. ఇప్పుడు కాజు బాదం నానబెట్టుకోండి, గసగసాలు కూడా నానబెట్టుకోండి ఒక 2 అవర్స్. మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పిండిని చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఆయిల్ రాసుకోండి ప్లేట్కి. కొన్ని చిన్న చిన్న బాల్స్లో కూడా చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న కాజు బాదంని పేస్ట్లా చేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గసగసాలని కూడా పేస్ట్ చేసుకోండి సపరేట్గా. ఒక బౌల్ పిండికి 1.5 గ్లాస్ వాటర్, 1.5 గ్లాస్ మిల్క్ వేసుకోండి. పాలు మంచి కాగిన తర్వాత దీంట్లో 1 కప్ షుగర్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసుకోండి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం చేసుకుని వేసేసుకోండి. బాల్స్ కూడా వేసేసుకోండి. ఇవి మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కాజు బాదం పేస్ట్ వేసుకోండి అండ్ గసగసాల పేస్ట్ కూడా వేసుకోండి. దీన్ని ఒకసారి కలుపుకోండి. పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో బియ్యం పిండిలో వాటర్ వేసుకొని కలుపుకొని దీంట్లో వేసేసుకోండి. ఇలైచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఫైనల్గా గీలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని అవి మంచిగా కుక్ అయ్యాక దీంట్లోకి వేసేసుకోండి. యమ్మీ యమ్మీ స్వీట్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.